నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫుడ్ పాయిజన్ కావడంతో 11 మంది విద్యార్థులకు అస్వస్థత. చిలకూరులోని డానియల్ చిల్డ్రన్స్ హోమ్ లో ఘటన. విద్యార్థులను పరామర్శించి విచారణ జరుపుతామని వెల్లడించిన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. గూడూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో ఉన్న బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో ఎంపికైన ప్రతినిధులను అభినందించిన న్యాయవాదులు. విద్యార్థులు మంచి విజయం సాధించాలి. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కుంభాభిషేక పూజల్లో పాల్గొన్న శ్రీ అయోధ్య రామ మందిర ట్రస్ట్ శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ. అమ్మవార్లకు విశేష పూజలు. గూడూరులోని నారాయణమ్మ రాజరాజేశ్వరి ఆలయాలతో పాటు సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో జరిగిన రాహుకాల పూజల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న మహిళలు. చిల్లకూరులోని డానియల్ చిల్డ్రన్స్ హోమ్ లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. దీంతో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా అక్కడికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. చిల్లకూరులోని డానియల్ చిల్డ్రన్స్ హోమ్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో తల్లిదండ్రులు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఫంక్షన్ నుండి తెచ్చిన బిర్యానీని శుక్రవారం ఉదయం అల్పాహారంగా వడ్డించారు. దీంతో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విద్యార్థులను చిల్లకూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య సేవలు అందించారు. వారిలో 2 విద్యార్థులకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడంతో గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తదితరులు హోమ్ కు చేరుకుని వార్డెన్ బీజేంద్రని అడిగారు. ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందని తెలుసుకున్న సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా అక్కడికి చేరుకుని విచారించారు. విద్యార్థుల పరిస్థితిని ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ అరాఫత్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ జరిగిన సంఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. వాస్తవాలు గుర్తించి సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ చిల్లకూరు పిఎస్సికి అరౌండ్ 10-11 స్టూడెంట్స్కి ఫుడ్ పాయిజనింగ్కి ఒక న్యూస్ వచ్చింది. నేను ఇక్కడ వచ్చాను. అందరూ ఇప్పుడు సేఫ్గా ఉన్నారు. దీనికి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు బిర్యానీ తాగారు. బిర్యానీ కోసం బిర్యానీ క్వాలిటీ ఎలా ఉంది అది లేదు. సో నేను దీనికోసం సిడిపిఓతో కూడా ఒక రిపోర్ట్ అడిగాను. తర్వాత వార్డెన్కి కూడా మనం ఇంటరోగేటివ్ చేస్తున్నాము, వాళ్ళతో అడుగుతున్నాము. ఇప్పుడు చిల్డ్రన్కి అయితే ఏమీ సమస్య లేదు. వాళ్ళు డాక్టర్ గారు కూడా వాళ్ళకి చెక్ చేశారు. అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు అందరూ. దీని మీద ఎవరెవరిది తప్పు ఉంటే మనం ఒక రిపోర్ట్ పరంగా. గూడూరు కోర్టు ప్రాంగణంలో ఉన్న బార్ అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. బార్ నూతన అధ్యక్షుడిగా సోమిశెట్టి ఉమాశంకర్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గూడూరు కోర్టు ప్రాంగణంలో ఉన్న బార్ అసోసియేషన్ కార్యాలయంలో బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా సోమిశెట్టి ఉమాశంకర్, ఉపాధ్యక్షులుగా కె హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా ఎం వెంకటకృష్ణయ్య, కోశాధికారిగా షేక్ వహీదా, లైబ్రరీ కార్యదర్శిగా యూసఫ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా ప్రతాప్ కుమార్, మహిళా ప్రతినిధిగా ఎస్కే నాగు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా కె నవకోటి, సుమన్, ఏడుకొండలు, పి సుమన్, షేక్ మహబూబ్ బాషాలు ఎంపికయ్యారు. బార్ అసోసియేషన్ సహాయ కార్యదర్శిగా మారెళ్ల శ్రీనివాసులు, అరవ పార్వతయ్యలు పోటీ పడగా మొత్తం 92 ఓట్లు పోలయ్యాయి. మారెళ్ల శ్రీనివాసులకు 75 ఓట్లు, అరవ పార్వతయ్యకు 17 ఓట్లు వచ్చాయి. దీంతో శ్రీనివాసులు గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ఎండి సర్దార్ ప్రకటించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు న్యాయవాదులు
సాయి కుమార్ రెడ్డి, కొత్తపల్లి వసంత్ కుమార్, చంద్రమోహన్ రెడ్డి, విజయరామరాజు, కెవి కృష్ణయ్య, శ్రీధర్, గోపాల్ రెడ్డి, కోటేశ్వరరావు, ఎస్వి వనం ప్రసాద్, తీగల చంద్రశేఖర్, పచ్చిగల అనిల్, ఈదూరు మధుకర్, యనమల గురుసాయి, పులివర్తి నరేంద్ర, సర్వేపల్లి దయాకర్, సన్నిబోయిన శ్రీనివాసులు యాదవ్, విజయభాస్కర్ రెడ్డి, సునీల్, మోహన్, పులికొండ శ్రీనివాసులు తదితరులు పూలమాలలు వేసి అభినందించారు. మా మీద మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు, మా మీద ఈ గురుతర బాధ్యత పెట్టినందుకు ఈ అసోసియేషన్కి మేమందరము ఎన్నికే చెప్పినందుకు మా సాయశక్తిని కృషి చేసి మీకు తోటి న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు అందరికీ కృతజ్ఞతలు. కొత్తగా ఏర్పరిచిన వారు కమిటీ సభ్యులందరూ కృతజ్ఞతలు. మా మీద గురుతర బాధ్యత ఏర్పరిచారు. వారికి కావాల్సిన కార్యక్రమాలు ఏవైనా సీనియర్ న్యాయవాదుల ద్వారా మేము అన్ని దగ్గరుండి ఎన్నికైన కొత్త టీంకి అందరికీ నా వందనాలు. ఈ దినం మమ్మల్ని యునానిమస్గా గెలిపించిన మా తోటి న్యాయవాదులు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మా వారి సమస్యలు ఏమైనా ఉంటే సత్వరమే పరిష్కరిస్తామని అందరికీ మనవి చేస్తున్నాం. సీనియర్ న్యాయవాదులు వాళ్ళంతా మనతో కలుపుకొని వాళ్ళ యొక్క సలహాలు తీసుకుని ఏ పనున్నా ఏ చిన్న గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాదపూజ చేసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మస్తాన్ బి, సుప్రజ, రజని, భవానీ, సుప్రియ, నాసీరా, యామిని, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మరుగుపడిపోయిన మన సంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లే చిన్న ప్రయత్నంలో భాగంగా మా ఈ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈరోజు పాదపూజ కార్యక్రమం మేము తల్లిదండ్రులకు నిర్వహించాం. ఇది ఎంతో ఘన విజయంగా ఈరోజు జరిగింది. దీనికి ప్రధాన కారణం మన శివా సార్. శివా సార్ యొక్క సంకల్పమే ఈరోజు ఈ పాదపూజ కార్యక్రమం రూపుదాల్చుకుంది. ఇది రూపొందింది, అలాగే ఎంతో విజయవంతంగా సాగింది. దీంట్లో పిల్లలకి ఖచ్చితంగా మనం చెప్పాల్సింది ఈ రోజుల్లో తల్లిదండ్రుల యొక్క గొప్పతనం. పాదపూజ కార్యక్రమం అనేది ఇప్పటిది కాదు, ఎప్పుడో విఘ్నేశ్వరుడే ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసి ముల్లోకాలని చుట్టినటువంటి ఖ్యాతి సమయంలో ఈ యొక్క విఘ్నేశ్వరుడు తల్లిదండ్రులను ఇద్దరిని పూజిస్తే ముల్లోకాలను చుట్టూ వచ్చినట్టు అని చెప్పేసి ఇద్దరు తల్లిదండ్రులకి పాద నమస్కారం చేసి ఆ యొక్క జ్ఞాన ఫలాన్ని పొందడం జరుగుతుంది. పాదపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ పాదపూజ కార్యక్రమం అనేది మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఒక గొప్ప కార్యము. ఆ కార్యాన్ని ఈరోజు మా పాఠశాలలో మా విద్యార్థుల తల్లిదండ్రులని ఆహ్వానించి మా విద్యార్థులు వారి తల్లిదండ్రులకి పాదపూజ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పాదపూజ విశిష్టత అనేది మన పురాణాల్లో, వేదాల్లో ఎంతో గొప్పగా వర్ణించబడి ఉంది. అలాగే విద్యార్థులకి తల్లిదండ్రుల పట్ల గౌరవ భావము, బాధ్యత, అలాగే ప్రేమ, అనురాగము ఇవన్నీ కూడా అద్భుతంగా వృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు మా స్కూల్లో ఈ పాదపూజ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సో ఈ పాదపూజ కార్యక్రమంలో సుమారుగా 100 మంది పేరెంట్స్ పాల్గొని వారి చిన్నారులని గొప్పగా ఆశీర్వదించడం జరిగింది. ఇదెంతో గొప్ప విశిష్టత. అలాగే ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం జరిగింది. ఈ ప్రదక్షిణ అనేది మనకు తెలుసు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కుంభాభిషేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలు విద్యార్థులతో పాటు అధ్యాపకులు తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కుంభాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. శ్రీ అయోధ్యరామ మందిరం ట్రస్ట్ శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామీజీ ప్రారంభించారు. స్వామీజీకి కళాశాల చైర్మన్ వంకీ పెంచలయ్య ఘన స్వాగతం పలికారు. స్వామీజీ ఆలయంలో పూజలు నిర్వహించి భక్తులను ఆశీర్వదించారు. దైవ నామస్మరణ చేసుకుంటూ నలుగురికి సహాయం అందిస్తూ ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని, ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అందరూ మంచి విజయాలు సాధించాలని స్వామీజీ ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమాల్లో కళాశాల చైర్మన్ వంకీ పెంచలయ్య, వారి కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనుబోలులో శ్రీ రవి ఫర్టిలైజర్ మరియు వ్యవసాయ శాఖ సౌజన్యంతో శుక్రవారం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. స్థానికులకు మజ్జిగ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయాధికారి జహీర్ బాషా మాట్లాడుతూ ఈ చలివేంద్రాన్ని బాటసారులు, వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవి ఫర్టిలైజర్ యజమాని దాంశెట్టి రంగయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మనుగోలు గ్రామంలో ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రవి ఫర్టిలైజర్స్ యజమాని శ్రీ రంగయ్య గారు ఎంతో సహకారం అందించి ఈ యొక్క మనుగోలు గ్రామానికి సంబంధించి పాఠశాలలకు కానీ వచ్చిపోయే వాళ్ళకు కానీ ఈ యొక్క మజ్జిగని మరియు మంచినీటిని గూడూరు పట్టణంలోని సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. దాతలుగా సొల్లేటి రత్నమ్మ జ్ఞాపకార్థం వారి భర్త గోపాల్ స్వామి, కుమార్తెలు లక్ష్మి, సువర్ణ, అల్లుళ్ళు కిషోర్, శ్రీనివాసులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు, ట్రస్ట్ ప్రతినిధులు అత్తిమంజరి గోపాల్, పేయాల రమణయ్య, సురేంద్రబాబు, పర్వతాల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. శేషులు శ్రీమతి సొల్లేటి రత్నమ్మ గారి సంవత్సరికం సందర్భంగా వారి భర్త గోపాలస్వామి, కూతుళ్ళు లక్ష్మీ, శ్రీనివాసులు, సువర్ణ, కిషోర్ గారుల దాతృత్వంతో ఈ యొక్క వృద్ధాశ్రమంలో ఓం సాయిరాం వృద్ధాశ్రమంలో మంచి రుచికరమైన అన్నదానం చేయాలని కోరుకున్నారు. అదేవిధంగా మా యొక్క కృపా చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించడం జరిగింది. దానికి మా అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారు ఓకే అని చెప్పి ఈ యొక్క రత్నమ్మ గారు మొదటి సంవత్సరికం వాళ్ళ కుటుంబ సభ్యులు, భర్త గోపాలస్వామి, కూతురు, అల్లుళ్ళు, అలాగే వాళ్ళ సహకారంతో కూతురు లక్ష్మి, అల్లుడు శ్రీనివాసులు, అల్లుడు కిషోరు, సువర్ణ సహాయ సహకారాలతో ఈ మంచి కార్యక్రమం చేయటం చాలా సంతోషం. అలాగే వాళ్ళ తల్లి గారు కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా మదర్కి సంవత్సరికం, అందువల్ల అందరికీ భోజనానికి ఏర్పాటు చేశాము. ఆమె ఆత్మను శాంతి చేయకూడదని కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో శ్రమకాల 40 దినముల శ్రమకాల ప్రార్థనలు ప్రతిరోజు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా గురువారం సాయంత్రం తీర్పు అనే అంశంపై వివరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్, చైర్మన్ రాజయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు. నామానికి స్తోత్రములు. తండ్రి యొక్కయు కుమారుని యొక్క మన కీర్తన పుస్తకంలోంచి కీర్తన సంఖ్య 'చీకటిలో నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా గొప్ప దేవ,
సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీ పరిశుద్ధ నామమును ఈరోజు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయము 46 వచనం ప్రకారం, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును చీకటిలో సారంగా జీవించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, పాపము మా మీద ఏలుబడి చేయకుండా నైనా మేము పాపమును జయించడానికి కావలసినటువంటి ఆ యొక్క ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనుడుగా ఉండి మీ యొక్క నడిపింపును దయచేసి సంఘాన్ని ఇంకా కూడా ప్రభువా నీలో మేము ఎదుగుటకు, నీలో జీవించుటకు మనుబోలు మండలం కొండూరు సత్రం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సీతారాముల ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా జరుగుతుందని అందరూ పాల్గొని తిలకించాలని అర్చకులు గ్రంథాల శ్రీనివాసులు కోరారు. ఇందులో భాగంగానే శుక్రవారం మహాగణపతి పూజ, హోమం నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నారాయణాయ నమః. దేవీ స్థానిక మనుబోలు మండలం కొండూరు సత్త గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి మహాగణపతి సీతారామస్వామి వారి యొక్క దేవస్థానం వద్ద ప్రతి ఏటా స్వామివారికి శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి. అందులో భాగంగా ఈరోజు మహాసుదర్శన హోమం, మహాగణపతి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 6వ తారీఖున ఆదివారం రోజు చైత్ర శుక్ల నవమి శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 3 రోజుల ముందు నుంచి స్వామివారికి మహాగణపతి పూజ, స్వస్సేన ఆరాధన, స్వస్తి పుణ్యావాచనం, మహాగణపతి పూజ, అదేవిధంగా పంచామృత అభిషేక కార్యక్రమం, సుదర్శన హోమం, తర్వాత స్వామివారి యొక్క కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో వందలాది భక్తులు స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి స్వామివారి యొక్క కృపకు స్వామి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సింది. సాయిదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి కుంకుమ అర్చనలు, కుంభాభిషేకం, పూజలు జరిగాయి. 150 బిందెలతో పన్నీరు అభిషేకం నిర్వహించారు. పన్నీరు అభిషేక దాతలుగా ఒగ్గు కృష్ణయ్య, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయకర్తలుగా శిరీష నాయుడు, సుబ్రహ్మణ్య నాయుడు, వెంకటరమణ, గుమ్మడిపూడి వెంకటేశ్వర రెడ్డి, పద్మావతి, శ్రీనివాసులు రెడ్డి వ్యవహరించారు. జై దుర్గా.
ఈడ వరకు ఆరతి ఇచ్చేస్తా. అవి పక్కన పెట్టేసి తీసేసుకుని ఆ తర్వాత బాలా త్రిపుర సుందరి దేవత అమ్మనే కదయ్యా. మళ్ళీ నా గ్లాస్ గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి నారాయణమ్మ పేరంటాల అమ్మవారి ఆలయాల్లో శుక్రవారం రాహుకాల పూజలు జరిగాయి. ఆలయాలకు మహిళలు విరివిగా చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నాయుడుపేట పట్టణంలోని శ్రీ హజరత్ అమీర్ షా వలి దర్గా 74వ గంధ మహోత్సవ కార్యక్రమం సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పర్యవేక్షణలో ఘనంగా జరిగింది. ఈ గంధ మహోత్సవానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి ప్రజలు హాజరయ్యారు, ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ముస్లిం పెద్దలు, దర్గా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. आया जमी के ऊपर संदर समाते ऊपर आज दरुदे हुआ हमें सब पे तुम्हारा खड़ा వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫుడ్ పాయిజన్ కావడంతో 11 మంది విద్యార్థులకు అస్వస్థత. చిలకూరులోని డానియల్ చిల్డ్రన్స్ హోమ్ లో ఘటన. విద్యార్థులను పరామర్శించి విచారణ జరుపుతామని వెల్లడించిన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. గూడూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో ఉన్న బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో ఎంపికైన ప్రతినిధులను అభినందించిన న్యాయవాదులు. విద్యార్థులు మంచి విజయం సాధించాలి. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కుంభాభిషేక పూజల్లో పాల్గొన్న శ్రీ అయోధ్య రామ మందిర ట్రస్ట్ శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామీజీ. అమ్మవార్లకు విశేష పూజలు. గూడూరులోని నారాయణమ్మ రాజరాజేశ్వరి ఆలయాలతో పాటు
సాయిదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో జరిగిన రాహుకాల పూజల్లో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న మహిళలు. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.